హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు చేదు లేకుండా కాకరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు తినేలాగా కూడా ఉంటుంది. ఇది రైస్ లో కానీ రోటీస్ లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కర్రీని ఇలా ఎవరికైనా చేసి పెట్టారనుకోండి, ఎలా చేసావు కర్రీ, చాలా చాలా టేస్టీగా ఉందని అడుగుతారు. అంత బాగుంటుందని, అస్సలు కొంచెం కూడా చేదు అనేదే ఉండదు అనమాట. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ కాకరకాయని తీసుకోవాలి. పైన రఫ్ పార్ట్ని మొత్తం కూడా ఇలా పీలర్తో లైట్గా పీల్ చేసేసుకోవాలి. పైన రఫ్ పార్ట్ అంటే ఏదైతే గరుకుగా ఉంటుందో అదంతా కూడా ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత చివర్లు కట్ చేసేసుకుని కాకరకాయలను ఒకసారి వాష్ చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కాకరకాయ పైన రఫ్ పార్ట్ కూడా మీకు నచ్చితే ఉంచుకోవచ్చు అండి, నచ్చిన వాళ్ళు ఇలా రిమూవ్ చేసేసేయండి. కాకరకాయని ఇలా కట్ చేసుకోవాలండి, మరీ సన్నగా కాకుండా అలానే మరీ లావు ముక్కలు కాకుండా 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయని మధ్యన ఏదైతే విత్తనాలు ఉంటాయో వాటిని తీసేసుకోవాలి. వైట్ పార్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అదే ఫ్రై అనుకోండి, మీరు డైరెక్ట్గానే గింజలతో పాటు ఫ్రై చేసేసుకోవచ్చు. సో మనం పులుసు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఉన్న పార్ట్ని రిమూవ్ చేసేసేయాలన్నమాట. చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా మధ్యలో ఉన్న పార్ట్ని తీసేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg అంటే 500 grams వరకు అంటే 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నానండి. ఇది మీరు 8 members వరకు సర్వ్ చేసుకోవచ్చు అండి. అదే మీరు 1/2 kg కాకరకాయలు అయితే 4 members వరకు సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఇందులో 1/2 స్పూన్ పసుపు అలానే 2 స్పూన్ల వరకు ఉప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ పులుసు అస్సలు చేదు లేకుండా రావాలి అంటే ఈ స్టెప్ కంపల్సరీ చేసుకోవాలండి. కొంచెం చేదున్నా పర్వాలేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు కాకరకాయల్ని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేస్తే సరిపోతుంది. ఉప్పు అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నిటికీ ఉప్పు బాగా పట్టిన తర్వాత మాత్రమే మూత పెట్టి ఒక అరగంట సేపు లేదా మీకు టైం ఉంది అనుకుంటే ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇది నానేలోపు మనం మిగతా ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక నూకిడిలో 2 స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే బాగా దోరగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ ధనియాలు అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 minute లోపే ఫ్రై అయిపోతాయండి, చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. 3 కానీ 4 కానీ ఎండుమిరపకాయలని వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 minute పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ నువ్వులు అలానే 1/2 స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి. వీటి రెండింటిని నేను కలిపేసుకున్నానండి, కలిపి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము ఉందని డైరెక్ట్గా వేసేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము రెడీగా లేదనుకోండి, పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేరుశనగ గుళ్ళు వేయించినప్పుడే వేసేసుకోవాలి. పొడి వేస్తున్నాను కాబట్టి ఈ టైంలో వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయని ఇలా ఒలిచి గుళ్ళు వేసుకోవాలి. ఇవి కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కలర్ మారుతున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు కూడా ఇలా ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కాకరకాయ ముక్కల్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని వీటి నుంచి వాటర్ని పిండేసేయాలి. వీటి నుంచి వాటర్ని జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే సగం ముక్కల కింద కట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం కొంచెం లావు ముక్కలు కట్ చేసుకున్నాం కదా, దానివల్ల ఇవి అంత ఈజీగా కట్ అవ్వండి. అదే మీరు సన్నగా కట్ చేసుకున్నారనుకోండి, అంటే ఈ కాకరకాయని బాగా పలుచగా కట్ చేసుకున్నట్లయితే ఇలా పిండేటప్పుడు అవి ముక్కల కింద అయిపోతాయండి. అందుకే మనం ఇలా లావుగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా ఎక్కువే వస్తుందండి, చూసారు కదండి, చాలా వాటర్ వచ్చింది కదా. ఇలా వాటర్ని తీసేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. లేదు మాకు కొంచెం చేదుగా ఉన్నా పర్వాలేదు అనుకున్నట్లయితే ఈ స్టెప్ని స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, కనీసం 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్లో మనం కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్నంతసేపు కూడా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇవి ఎర్రగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయిపోయండి, ఇలా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట, లేదంటే లైట్గా వేయించి పక్కన పెట్టేసినట్లయితే కొద్దిగా చేదనిపిస్తాయి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో
పావు టీ స్పూన్ ఆవాలు, అలానే చాలా కొద్దిగా మెంతులను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర, అలానే 3 కానీ 4 కానీ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే 2, అలానే చిన్న ఉల్లిపాయలు అనుకోండి 4 ఉల్లిపాయల వరకు బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలండి, ఎందుకంటే మనం కాకరకాయ ముక్కలు ఆల్రెడీ వేసాం కదా, కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. పెద్దవైతే 2 టొమాటోల్ని, మీడియం సైజ్ అనుకోండి 3 కానీ 4 కానీ వేసుకోవాలి. టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటో బాగా సాఫ్ట్ అయిపోవాలండి, అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కాశ్మీరీ మిర్చి పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఇది చాలా మంచి కలర్ని ఇస్తుంది కూరకి. ఇందులో కలర్ ఎక్కువ ఉంటుంది, అలానే కారం తక్కువ ఉంటుందండి. నార్మల్ కారం వేస్తున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. తర్వాత 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకుని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని దాని నుంచి గుజ్జును తీసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మిక్సీ గిన్నెలో కూడా కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ కూడా వేసుకోవాలి. చింతపండు రసం చిక్కగా తీసుకున్నట్లయితే వాటర్ ఎక్కువ పడుతుందండి. సో కన్సిస్టెన్సీ మీకు థిక్గా ఉంది కదా, ఇంకా వాటర్ అనేవి పడతాయి. కొంచెం పలుచగా ఉందనుకోండి, ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. మీకు వాటర్ ఎంతైతే పడుతుందో అంత ఈ టైంలోనే వేసేసుకోవాలండి. కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత వాటర్ ఎప్పుడు కూడా వేయకూడదు. నెక్స్ట్ వాటర్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా ఇందులో బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం కంపల్సరీ అండి, బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బెల్లం దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. చిన్న సైజు నిమ్మకాయ అంతా బెల్లం అయితే పడుతుంది. పులుసు ఇలా ఉడుకుతుండగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకుని మరొక 5 మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసాం కాబట్టి ఇది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీరని వేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయతో ఎప్పుడు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. అస్సలు కొంచెం కూడా చేదు అనేది ఉండదు. ఇలా కాకరకాయ పులుసును ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.